సత్యసాయి జిల్లా హిందూపురం ఏకంగా దివ్యాంగురాలు పెన్షన్ పై కక్ష సాధింపు ఎందుకు వైకల్యంతో బాధపడుతున్న పెన్షన్ కట్ చేశారు. కూటమి ప్రభుత్వంపై దివ్యాంగురాలు మండిపాటు. ప్రభుత్వం ఇచ్చిన సదరం సర్టిఫికెట్ లో 89% వైకల్యం ఉన్నట్లుగా ధృవీకరించిన ఇష్టానుసారం 40% కంటే తక్కువ ఉందంటూ పెన్షన్ తొలగించారని ఆవేదన. పెన్షన్ కట్ చేశారని కన్నీరు పెట్టుకున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం దివ్యాంగురాలు. కాళ్ళు కనపడవా? మీ వికలాంగులని కనిపించదా? వికలాంగులని కనిపించదు. ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? వికలాంగు ఈ అబ్బాయిని చూడండి, మాకు నర్సింగ్ రాదు, ఏమి రాదు. ఈ అబ్బాయిని చూసి ఎవరు కనిపించి మీకు ఒకటి వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది? కళ్ళు కనిపించే సార్ చూసినప్పుడు అన్నా మీ వికలాంగా కాదని. 200 పింఛన్ నుంచి 3 ఏళ్ళలో చిన్నపిల్లలు అప్పుడే మాకు వికలాంగులకు వచ్చింది. ఎవరు సార్ మేము వికలాంగులు కాదనేది? ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు ఎవరు సార్? మేము ఎవరి మీద ఆధారపడాలి సార్? ఇప్పుడు వికలాంగులంతా పింఛన్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము. ఇప్పుడు లేదని చెప్తే మేము ఎవరి దగ్గర పోవాలి సార్? మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిలో వెలుగులు పెట్టి అర్హత ఉండే వాళ్ళకి పింఛన్ ఇవ్వాలి, కానీ తొలగించడం లేదు సార్. ఇది మాకు ఈ అబ్బాయిని చూడండి సార్, కాళ్ళు లేదు, చేతులు ఇవ్వాలా, ఏం పని చేసుకోగలమా? మేమేమన్నా తండ్రి తల్లిదండ్రులలోనే పింఛన్ మీద బతుకుతున్నాము. మేము ఎట్లా సార్ బతకాల్సినది? ఇప్పుడు ఆ పింఛన్ తీసేస్తున్నారు, మాకు కాళ్ళు లేవని చెప్పినారు. అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు? ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లో కూర్చొని పని చేస్తామా? అట్లనే ఇవ్వండి సార్, ఒక జీతం ఇవ్వండి మాకు. పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరిని అడగాల? ఎవరిని అడగాలి సార్? మీకు దయచేసి విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్, మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్. వెలికేసులు పెట్టినారు, ఇట్లా చూస్తేనే వికలాంగులని తెలుస్తుంది కదా సార్. వీళ్ళు వికలాంగులు కాదని ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది? ఇట్లా Yeah.